ఆయన సీఎం కి మెంటల్ అండి, మెంటల్ వాడు ఫ్రాడ్ సీఎం. అన్ఫార్చునేట్లీ సీఎం అయిండు. ఏం చేయాలో అర్థమైతలేదు. పరిపాలన మీద కరెక్ట్ సోయి లేదు. ఎక్కడ పడితే అక్కడ భూమిలో అక్కడ 4th సిటీ అని 13,000 ఎకరాలు ఉంది. 400 కాదు 40,000 ఎకరాలు అమ్ముకోమను వానికి, దరిద్రునికి, అష్ట దరిద్రునికి. 400 ఎకరాలు ఏంది? ఇది హైదరాబాద్ కి లంగ్స్ లాంటిది. రాబోయే తరాలు క్షమించవు ఈ భూమి అమ్మితే. ఇప్పుడు ఢిల్లీలో ఏదైతే పరిస్థితి ఆక్సిజన్ కోసం ప్రత్యేకంగా పరిస్థితులు ఎదుర్కొంటున్నాం, రాబోయే తరాలు హైదరాబాద్ కూడా అలాంటి పరిస్థితిని ఎదుర్కొంటాం. అలా కాకుండా ఉండాలంటే, భవిష్యత్ తరాలు మమ్మల్ని క్షమించాలంటే మేము ఈ యూనివర్సిటీని ప్రొటెక్ట్ చేసుకుంటాం. అవసరం అయితే మేము మా యూనివర్సిటీ భూమి కోసం, హైదరాబాద్ ప్రజల కోసం మా ప్రాణాలు అర్పేయడానికనే సిద్ధంగా ఉన్నాం. ఏదైతే ప్రజాపాలన అంటూ చెప్పి ప్రజాభవన్ పేరు తీసి కంచెలు తొలగించడం అని చెప్పిన రేవంత్ సర్కార్ మా యూనివర్సిటీని పూర్తిగా పోలీసు ఆధీనంలో పెట్టుకొని మమ్మల్ని అణచివేతకు గురి చేస్తుంది. ఈ అణచివేతలు కొన్ని రోజులు మాత్రం ఉంటుందని నేను తెలంగాణ ప్రభుత్వానికి సూచిస్తున్నాను. అంటే ఇప్పుడు మీరు ఏదైతే 400 ఎకరాల కోసం మీరు ఏదైతే ప్రొటెస్ట్ చేస్తున్నారో, అసలు అది ఈ యూనివర్సిటీకి సంబంధం లేదనే ఒక వార్తలు కూడా వినపడుతుంది. దానిపైన ఏం మాట్లాడుతాం? అది యూనివర్సిటీ ల్యాండ్. ఎప్పుడైతే ఈ యూనివర్సిటీకి అలాగే చేసినా 2,300 ఎకరాలు ఈ యూనివర్సిటీకి అలాగే చేసిన తర్వాత ఈ ప్రస్తుత సీఎం గారి గురువు అయిన చంద్రబాబు నాయుడు దాన్ని ఈ యూనివర్సిటీ నుంచి ఐఎంజీ భారత్ అనే కంపెనీకి కేటాయించాడు. ఈ 400 ఎకరాలు తీసుకుంటూ ప్రత్యేకంగా ఇంకొక దగ్గర 273 ఎకరాలు ఇస్తామని అన్నాడు. అంటే యూనివర్సిటీ ల్యాండ్ మాదన్నట్టే. మా యూనివర్సిటీ ల్యాండ్ తీసుకుని ప్రత్యేకంగా ఇంకొక ల్యాండ్ ఇస్తామని అప్పుడున్న చంద్రబాబు సర్కారు ప్రతిపాదించింది. కాలక్రమంగా ప్రభుత్వాలు మారినప్పుడు ఆ బిల్లీరావు అనే కంపెనీ ఫ్రాడ్ కంపెనీ కాబట్టి రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ అది కేటాయింపులు రద్దు చేసింది. అది ఆ తర్వాత ఐఎంజీ భారత్ అనే కంపెనీ కోర్టుకు వెళ్లడం ద్వారా కోర్టు తీర్పు అనేది డిలే అయింది. సో రీసెంట్ గా తెలంగాణ గవర్నమెంట్ రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత కోర్టు వర్డిక్ట్ అనేది వచ్చింది. ఈయన రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు, మేము కొట్లాడినామంటున్నాడు. రేవంత్ రెడ్డి కొట్లాడింది ఏం లేదు ఇందులో. గత ప్రభుత్వాలు ఏదైతే కేసు వేయడం జరిగిందో దాంతో అదే మొన్న 2024లో వర్డిక్ట్ రావడం జరిగింది.